అక్కడ సుఖం ఉంటుంది, సౌఖ్యం ఉంటుంది అంటూ ఉంటాం. మరి ఎవరెవరు ఉంటారు ఆ పేర్లను కూడా మనము ఉల్లేఖిస్తూ ఆనందపడుతూ ఉంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాతనే కానీ నేను చూస్తానులే అని అనుకుంటూ ఉంటాం. కానీ బైబిల్ గ్రంథము ఒక స్పష్టమైనటువంటి వివరణను పరలోక రాజ్యం గురించి, స్వర్గం గురించి, నరకం గురించి బైబిల్ మాత్రమే తెలియజేస్తుంది. మరి ఎన్నో గ్రంథాలు మనం చూడొచ్చు. మరి ఆ గ్రంథాలన్నిటిలో ఎక్కడ కూడా మరి స్వర్గరాజ్య ప్రస్తావన వచ్చినప్పుడు కూడా స్వర్గరాజ్యము ఎవరికనంటే ఈ లోకంలో మనం ఎంతమందిని ఎక్కువగా చంపేస్తే అంత ఎక్కువ స్వాగతం నీకు అక్కడ దొరుకుతుంది అని రాసుకున్నారు. కానీ అవి నమ్మటానికి ఎంతమాత్రం కూడా ఆస్కారం లేదు. మరి ఇక్కడ చేసి దుర్మార్గం చేసి రక్తం ఒలికించినటువంటి వారికి స్వర్గరాజ్యంలో ప్రవేశము ఎలా దొరుకుతుంది? నిజంగా ఇవన్నీ కూడా చాలా పర్యాయాలు మనకి హాస్యాస్పదంగా కనిపిస్తూ